ఈరోజు నిన్న వీడియో పెట్టాను కదా, ఒక 100 రూపీస్కి టాప్స్ అని చెప్పేసి. అయితే ఒక మేడం అయితే బుక్ చేసుకున్నారండి టాప్స్ అన్ని. మళ్ళీ నేను రీస్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఇది వచ్చేసి ఈ టాప్స్ అన్ని బుక్ చేసుకున్నారు ఆ మేడము. ఇప్పుడైతే నేను పార్సల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8-10 అవుతుంది. ఇప్పుడు డిటీడీసీకి వెళ్ళి వేస్తాను. ఇది నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఆర్డర్. నేను మామూలుగా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడే ఒక్క ఆర్డర్ మాత్రమే వచ్చింది. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క ఆర్డర్ మాత్రమే. ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్ అని చెప్పాను కదండి. ఇంకా ఇక్కడ దగ్గర సరౌండింగ్స్లో కూడా ఎవరికి ఏం తెలీదు. ఇప్పుడు నా ఫస్ట్ ఆర్డర్ నాకు అసలు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉందనమాట. చూడు, ఇప్పుడైతే ప్యాక్ చేసి పంపించేస్తానండి. ప్రైస్లు కూడా పెద్దగా గుర్తులేవండి. నేను ఎంత పర్చేస్ చేశాను ఏంటి అనేది కూడా నాకేం గుర్తులేదు. ఇంకైతే నేనైతే సేల్కి పెట్టేశాను. ఇంకా నా దగ్గర ఉన్నా కానీ ఇంక ఇలాగే ఉండిపోతాయి కదండి. నాది షాపు కాదు ఎవరైనా వచ్చి తీసుకోవడానికి కూడా. సో ఇంట్లో ఇంక అలాగే ఉండిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే నేను అదే పెట్టేశాను. క్లియరెన్స్ సేల్ కూడా అలాగే. అంతే మనకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేయండి కొంచెం. నేనైతే బయట అయితే వాన పడుతుందండి. ఇంకెందుకు ఒక్కటే కదా పార్సిల్ అని చెప్పేసి నేనైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను. అయిపోయింది. నాకైతే భలే సంతోషంగా హ్యాపీగా ఉంది.